నమస్కారమండి. ఈ మహాశివరాత్రికి ద్వాదశ జ్యోతిర్లింగాలలో 5 ముఖ్యమైన క్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ వారి పంచజ్యోతిర్లింగ మహాశివరాత్రి స్పెషల్ ఎక్స్ బెంగళూరు ప్యాకేజీ మీకోసమే. ఈ ట్రిప్ ఫిబ్రవరి 14, 2026న ప్రారంభమవుతుంది. 3 రాత్రులు 4 రోజులపాటు సాగే ఈ యాత్రలో ప్రతిరోజూ ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి రోజు మన ప్రయాణం ఫిబ్రవరి 14న ఉదయం 5:10 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో ఫ్లైట్ 6E463లో మొదలవుతుంది. మనం ఉదయం 6:45 కల్లా పూణే చేరుకుంటాం. పూణేలో దిగగానే మన మొదటి గమ్యం భీమాశంకర్. ఇది పూణేకి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వతాల్లో ఉంది. ఈ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ విశేషమేమిటంటే కృష్ణానదికి ఉపనది అయిన భీమానది ఇక్కడే పుడుతుంది. అడవి మధ్యలో ప్రకృతి రమణీయతతో ఉండే ఈ ఆలయంలో మోటేశ్వర మహాదేవుణ్ణి దర్శనం చేసుకుంటాం. దర్శనం పూర్తయ్యాక సాయంత్రం మనం నాసిక్ బయల్దేరతాం. రాత్రికి నాసిక్లోని హోటల్లో డిన్నర్ చేసి అక్కడే బస చేస్తాం. రెండవ రోజు ఉదయాన్నే మనం నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటాం. ఈ ఆలయం గోదావరి నది పుట్టిన ప్రదేశానికి దగ్గర్లో ఉంది. ఇక్కడ శివుడిని త్రయంబకేశ్వరుడిగా కొలుస్తారు మరియు ఇక్కడ హిందూ వంశవృక్షాల చిట్టాలు, జినియాలజీ రిజిస్టర్స్ భద్రపరచబడి ఉండటం విశేషం. దర్శనం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఔరంగాబాద్కు బయల్దేరతాం. అక్కడ మనం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తాం. ఇది ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు, ఎల్లోరా కేవ్స్కి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణాల ప్రకారం ఇది 12వ మరియు చివరి జ్యోతిర్లింగం. శివపురాణంతో పాటు రామాయణ, మహాభారతాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దర్శనం పూర్తయ్యాక రాత్రికి ఔరంగాబాద్లోనే డిన్నర్ చేసి బస్ చేస్తాం. మూడవ రోజు బ్రేక్ఫాస్ట్ చేసి ఔరంగాబాద్ నుండి చెక్అవుట్ చేసి ఔంధా నాగనాథ్కు బయల్దేరతాం. దీనినే నాగేశ్వరమని కూడా అంటారు. ఈ ఆలయానికి మహాభారతంతో సంబంధముంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు, యుధిష్ఠిరుడు ఈ మొదటి ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. ప్రస్తుతమున్న ఆలయం 13వ శతాబ్దంలో యాదవరాజులచే కట్టబడింది. అక్కడి నుండి మనం పర్లీ వైద్యనాథ్కు వెళ్తాం. సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను యమధర్మరాజు నుండి మక్కించుకున్న ప్రదేశమిదేనని భక్తుల నమ్మకం. అలాగే మార్కండేయ మహర్షి చిరంజీవిగా వరం పొందింది కూడా ఇక్కడే అని చెప్తారు. రాత్రికి పర్లీలో డిన్నర్ చేసి అక్కడే బస్ చేస్తాం. 4వ రోజు చివరి రోజు ఉదయం పర్లీ వైద్యనాథ్ దర్శనం ముందు రోజు కాకపోతే చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి పూణేకి తిరుగు ప్రయాణమవుతాం. దారిలో మధ్యాహ్న భోజనం చేసి రాత్రి 10 గంటలకల్లా పూణే ఎయిర్పోర్ట్ చేరుకుంటాం. తిరుగు ప్రయాణంలో మన ఫ్లైట్ 6E926 అర్ధరాత్రి దాటాక అంటే ఫిబ్రవరి 18వ తేదీ తెల్లవారుజామున 1:30 గంటలకు పూణేలో బయల్దేరి 2:40 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ప్యాకేజీ వివరాలు. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, 3 రాత్రులు ఏసీ హోటల్ బస, బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్, సైట్ సీయింగ్ కోసం ఏసీ బస్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు జీఎస్టీ అన్నీ కవరవుతాయి. అయితే మధ్యాహ్న భోజనం, లంచ్, దర్శనం టికెట్లు మరియు ఎంట్రన్స్ ఫీజులు ఇందులో ఉండవు. అవి మీరే చూసుకోవాలి. ధరలు పర్ పర్సన్: సింగిల్ షేరింగ్ 34,700, డబుల్ షేరింగ్ 27,950, ట్రిపుల్ షేరింగ్ 26,650. మరిన్ని వివరాలకు లేదా బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సందర్శించండి. ఓం నమః శివాయ.